ఇట్లా అద్భుతం జరిగిపోతుందని వలేసాం అనుకో, ప్రూవ్ చేయమంటారు. అద్భుతం జరిగిద్దని తీసుకొచ్చా, జరగకపోతే నీ ముడి మీద గొడ్లు ఓడిస్తాం, దానికి ఒప్పుకుంటావా? కానీ ఒకవేళ కనుక సంవత్సరంగా అయ్యి అందరు కూడా ఒక యూనిటీ మీద వచ్చి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసేయండి అని ఒక మన తెలుగు రెండు ఉభయ రాష్ట్రాలు తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి భాషలందరూ కూడా ఇంక వద్దు. నీకు ఆ మతం మూల సిద్ధాంతాలు ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నాం. ఆ మతం మూల సిద్ధాంతాలు విద్వేషం. విద్వేషం నుండే పుట్టుకొచ్చింది అది. మీరు ఏంటంటే ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే, రక్తం రుచి మరిగిన తోడేరు రేపు నుంచి పళ్ళు పొలాలు ఆపేసిందని చెప్తున్నారు. సాధ్యంగానది? కౌన్సిలింగ్ ఇచ్చి తోడేళ్ళకి పళ్ళు తినేలాగా చేయగలరా? ఇంపాసిబుల్ కదా. సరే, నిజంగా అలా చేయగలిగితే చేయండి అంట, నేను కాదంటలా. అలా చేయగలిగిన మహానుభావులు ఎలా ఉంటే హిందుత్వం జోలికి రాకుండా వాళ్ళ లిమిట్స్ లో ఉండేలాగా వాళ్ళని ఉంచగలిగే వాళ్ళు ఉంటే రండి, నేను అప్పుడు నేను మాట్లాడను. అంటే ఇప్పుడు ఓకే, అక్కడ వరకు ఓకే. వీళ్ళు వీధుల్లోకి వచ్చి సువార్త ప్రకటించకూడదు అంటారు. వీధుల్లోకి వచ్చి సువార్త ప్రకటించవద్దని చెప్పట్లా. హిందుత్వ దూషణ చేయకూడదు, హిందువులని ఇబ్బంది పెట్టకూడదు, ప్రలోభ పెట్టకూడదు. ప్రతి ఒక్కళ్ళకి ఏదో సమస్య ఉంటుంది. సమస్య ఉన్న దగ్గరికి పోయి మా దేవుడు అద్భుతాలు చేస్తాడని వలయకూడదు. మీ దేవుళ్ళలో క్యారెక్టర్ లో గొప్పతనం ఉంటే చెప్పు, అది నచ్చితే అక్కడికి వస్తుంది, లేకపోతే లేదు. నువ్వు ఇట్లా అద్భుతం జరిగిపోతుందని వలేసాం అనుకో, ప్రూవ్ చేయమంటారు. అద్భుతం జరిగిద్దని తీసుకొచ్చా, జరగకపోతే నీ ముడి మీద గొడ్లు ఓడిస్తాం, దానికి ఒప్పుకుంటావా? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే రిస్క్ లేని వ్యాపారం చేస్తున్నారు. అచ్చు బొమ్మ వేద్దాం అంటున్నారు. అచ్చు పడితే నువ్వు నాకు 100 రూపాయలు, బొమ్మ పడితే నేను నీకేమన్నావు, ఇందులో నాకేమైనా రిస్క్ ఉందా? లేదు కదా. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు నా మతంలోకి వచ్చే, నీ సమస్య పోయిందా, మతం మార్పిడి అయిపో, అవ్వకపోతే నేను నీకేమన్నాను. కండిషన్ పెట్టినప్పుడు ఈక్వల్ గా ఉండాలి కదా, అప్పుడు ఆట బజా ఉంటది. సరే, ప్రార్థన చెయ్యి, ఎంతమంది ప్రార్థన చేస్తే అందరి సమస్యలు పోవాలి, మళ్ళీ రాబడతాం. ఎవడే సమస్య పోకపోయినా నీ గొడవ ఓడిస్తా ఉంటాం. లేదు అంటే చెప్పొద్దు. నీకు నమ్మకం లేనప్పుడు మా దేవుడు అద్భుతాలు చేస్తానని చెప్పొద్దు. నీకు రిస్క్ లేని వ్యాపారం చేస్తున్నావు, నీ ఆటలు సాగుతున్నాయి అక్కడ. అంటే మీరు ఏమంటారంటే కర్ణాకరణ, ఎవరు మతాన్ని వాళ్ళు ప్రకటించుకోండి, కానీ క్రైస్తవులు ఎవరైతే హిందువుల దగ్గరికి వెళ్ళి మీరు మా మతంలో జాయిన్ అవ్వండి అనేది మాత్రం చెప్పకూడదు అంటారు, అంతేనా? చెప్పకూడదు అన్నట్లా చెప్పుకోవచ్చు, కాకపోతే వాళ్ళ ప్రైవసీకి భంగం కలగకూడదు. ఒకటి, వాళ్ళ హక్కులకి భంగం కలగకూడదు, వాళ్ళ విశ్వాసానికి కించపరచకూడదు. 3, వాళ్ళ ప్రైవసీకి భంగం కలగకుండా, వాళ్ళ హక్కులకి భంగం కలగకుండా, వాళ్ళ విశ్వాసాన్ని కించపరచకుండా మీరు ప్రచారం చేసుకోండి. ప్రైవసీ ఇప్పుడు ఇళ్లలో దొరకకూడదు, మైక్ సౌండ్లు పెట్టి డిస్టర్బెన్స్ చేయకూడదు. అది హక్కు కదా, రాజ్యం అవుతుంది. మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు అది. మైక్ సౌండ్ డిస్టర్బెన్స్ పెట్టా వాళ్ళేముందన్నా, ఇప్పుడు పొద్దున్న ముస్లింస్ పొద్దున్న లేచి అల్లాహ్ అక్బర్ పొద్దున్న సాయంత్రం చెప్పి అల్లా చేస్తుంటారు. మన హైందవ ధర్మంలో నుంచి పొద్దున్నే సంబంధించినటువంటి మనం ఖచ్చితంగా దానికి సంబంధించిన మనం కూడా కౌశల్యంలో మనం కూడా పెడుతూ ఉంటాం గుడి దగ్గర. వీళ్ళు ఏంటంటే జస్ట్ ఓన్లీ ఇంటింటికి సంబంధించినట్టు వీళ్ళు కూడా మైకులు చెప్పుకుంటారు. చర్చ్ అది స్వేచ్ఛ కదా, వాళ్ళు వెళ్ళి ప్రకటించకూడదన్న రైట్స్ మనకు లేదు కదా అంటున్నా. ఏది స్వేచ్ఛ? మతాన్ని ప్రకటించుకోవడం స్వేచ్ఛ. నేను నా ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవాలి, నేను ధ్యానం చేసుకుంటా, నా పిల్లలు చదువుకుంటున్నారు, నా హక్కులకి భంగంగా బయట ఒక తపేళ తీసుకొచ్చినప్పుడు ముగిస్తున్నాడు అనుకోండి, నా హక్కుకు భంగం కలుగుతుంది. డిస్టర్బెన్స్ చేయడం న్యూసెన్స్ అంటారు కదా, న్యూసెన్స్ యాక్ట్ ఉంది. కాబట్టి వాళ్ళు మైకులు తీసుకొచ్చి సోకండాలు పెడుతూ ఏడుపులు చేస్తూ పాత రకరకాల రణకొండ ధ్వనులు చేస్తుంటే నా హక్కులకు భంగం కలుగుతుంది. కలగకూడదు, అలాగా పర్మిషన్ తీసుకోవాలి. మైక్ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? సౌండ్ డిస్టర్బెన్స్ న్యూసెన్స్ యాక్ట్ అవ్వకుండా. అలాగే ఇప్పుడు కొంతమంది దొంగలు రెక్కీలు చేస్తారా దొంగతనం చేసే ముందు? ఆ దొంగ అనేవాడు డైరెక్ట్ గా దొంగ వేషంలో ఇలా మాస్కులు కట్టుకుని ఒక జేమ్స్ బాండ్ వేషంలో రాడు కదా. రకరకాల వేషాలు, బిచ్చగాడి వేషంలో రావచ్చు, లేకపోతే చెరప జోషిని చెప్పేవాడి వేషంలో రావచ్చు, ఇలాగే మత ప్రచారకుడు వేషంలో కూడా రావచ్చు. అంటే ఏ ఇల్లు బాగా సంపన్నమైంది, ఇక్కడ ఎంతమంది ఉంటారు, ఇందులో పిల్లలు ఉన్నారా, ముసలు ఉన్నారా, ఇవన్నీ తెలుసుకోవడానికి వాడు బైబిల్ పట్టుకుని నేను మత ప్రచారకుడు అని చెప్పి ఇంట్లో దొరుకుతాడేమో, ఇంటి మీద రెక్కీ చేస్తున్నాడేమో. వాడు ఊళ్ళోకి మత ప్రచారానికి వచ్చే ముందు పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది నా ఐడెంటిటీ, నేను మత ప్రచారం చేయడానికి వెళ్తున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎవరిలో దూరను, ఎక్కడ పబ్లిక్ ప్లేసుల్లో సావధానంగా ఉన్న వాళ్ళని నేను చెప్తే వినే వాళ్ళ దగ్గరికి పోయి నేను చెప్పుకుంటాను. ఇవి లిమిట్స్. మత ప్రచారం పేరుతో అసలు ఎవరో తెలియదు,
ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు. ఒక్క ఇంట్లో దూరేడు దొరకలేక ఒక్క ఇంట్లో దూరితే ఏం చేస్తారు అంటే వాళ్ళు ఏమంటారంటే, ఎవరైతే గనక మాకు మా బైబిల్ ప్రకారంగా క్రీస్తు రాకడ దగ్గరగా ఉంది, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు నమ్ముకోండి అనే ఉద్దేశంతో ఆయన యేసుక్రీస్తు ఆయన శిష్యులు చేసిన సువార్త పరిచర్య బైబిల్ ప్రకారంగా మేము చెయ్యాలి, చేపట్టాలి అని చెప్పేసి మేము చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటారు. అకార్డింగ్ టు లా మేము కూడా ఏమైనా వెళ్ళేసి మేమేం భయంకరంగా మత మార్పిడి అవ్వండి, మీరు విశ్వాసాన్ని మా విశ్వాసాన్ని మేము చెప్తే మీరు దీన్ని నమ్మండి అని చెప్పేసి అంటున్నాం అని చెప్పేసి అందులో తప్పే ఉంది అంటున్నారు. దాని పట్ల మీరేమంటారు? కొత్తగా యేసు రాకడ దగ్గరలో ఉంటే వీళ్ళని మేకలు కొట్టుకుని రెడీగా ఉండమని మాకు సంబంధం లేదు. మళ్ళీ వచ్చినప్పుడు మేకలు కొట్టుకుంటారా, కొరడాలతో కొట్టుకుంటారా, ఏదో చేసుకోమనండి, వాళ్ళకి సంబంధించిన విషయం. దగ్గరలో ఉందని 2000 సంవత్సరాల నుంచి ఇదే భజన. ఇంకో 1,00,000 సంవత్సరాల తర్వాత కూడా ఇదే చెప్తారు. ఇంకో 1,00,000 సంవత్సరాల తర్వాత మీరు వేరే జన్మలో గుర్తు తెచ్చుకోండి, నాకు గుర్తుండాలి ఈ తపనతో మీరు ఈ జీవితం అంతా ఇలాగే బ్రతకండి. ఒక 1,00,000 సంవత్సరాల తర్వాత మీకు గుర్తు వచ్చేటప్పుడు, అప్పట్లో కరుణాకర్ చెప్పాడు 1,00,000 సంవత్సరాల క్రితం యేసు రాకడ దగ్గరలో ఉందాం, అప్పుడు కూడా ఇదే చెప్తారు. సరే, ఇప్పుడు నేను మతం పెట్టుకుంటాను, ఏదో ఒక కాటికాపురం మతం, ఇంకోటి ఏదో మనం పెట్టుకున్నాం అనుకోండి, కాటికాపురం మతం పెట్టుకున్నాను.